స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా చెప్పాలంటే ప్రీ ప్రైమరీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థలో ప్రీ ప్రైమరీ స్కూలింగ్ విధానాల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకుంటున్న పుస్తకాల దాకా ప్రపంచ చార్టర్లను అంటే ప్రపంచము అనుకుంటున్న విషయాలను అన్ని దేశాలలో విద్యార్థులకు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, సమాజాన్ని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని రకరకాల స్టేట్మెంట్ రాజకీయ నాయకులు ఇస్తూ ఉంటారు. కానీ ఇదే రాజకీయ నాయకులు తమ దురాశ కోసము, తమ ఆశయాల కోసము కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని వేల మందిని చంపుతా, దేశాల మధ్య యుద్ధం చేస్తా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద సొసైటీ. ఏదైతే రాజకీయ నాయకులు చెప్తారో వాటిని చెయ్యరు. మనం చెయ్యాలి. మనం చెయ్యకపోతే చట్టానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని అదే చట్టాలను వాడి, పోలీసు వ్యవస్థల్ని వాడి, ఆర్మీ మిలిటరీ లాంటి వ్యవస్థల్ని వాడి మళ్ళీ తుంగలోకి తొక్కటం ఈ రాజకీయ నాయకుల అలవాటు. ఈ ప్రజాస్వామ్యమైన ఏ స్వామ్యమైన ఇది సహజమైన ప్యాటర్న్ విచ్ రాజకీయ నాయకులు ఆర్ ఫాలోయింగ్ అక్రాస్ ద గ్లోబ్. ఈరోజు మనం ట్రంప్ను చూస్తున్నాం. ప్రపంచంలో పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఫస్ట్ నోరెత్తేది అమెరికా. ఆ పర్యావరణాన్ని ఇంకొక 100 సంవత్సరాలు కోలుకోకుండా నాశనం చేసి ప్రజల జీవితాలను చిన్న భిన్నం చేస్తుంది కూడా అమెరికానే. అంటే ఇక్కడ బేసిక్ ప్రిమైజ్ యుద్ధం కాదండి, రాజకీయ నాయకుల డొల్ల మాటలు. అది రైట్ ఫ్రమ్ అమెరికా టు ఆంధ్రప్రదేశ్. నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాను, అరే ఆంధ్రప్రదేశ్కి ఏంట్రా సమస్య అంటే, ఇక్కడ అమెరికా గురించి మాట్లాడతా సడన్గా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి ఎందుకు వచ్చారు అని మీరు అడగచ్చు. నా బేసిక్ ప్రిమైజ్ రాజకీయ నాయకుల తప్పుడు మాటలు. మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటండి? డ్రగ్స్ రహిత సమాజం, పోర్ను రహిత సమాజం, అమ్మాయిలను వేధించని సమాజం, మహిళలను గౌరవించే సమాజం. ఈ పాయింట్స్ మన బలహీనతలండి. మనము మన నెక్స్ట్ జనరేషన్ చెడిపోకుండా, మన నెక్స్ట్ జనరేషన్ ఎత్తిపోకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని నీకు తపన. నీ గురించి నువ్వు పట్టించుకో, నీకు పుట్టినోడి గురించి నీకు తపన, అది నీ ఎమోషన్. ఈ ఎమోషన్ ఈ రాజకీయ నాయకులకు పునాది. ఈ పునాదుల్లో నుంచి పుట్టినవే ఈ ప్రామిస్సులు. ఈ ప్రామిస్సులు నిలబెట్టుకుంటాము అని మాటిస్తారు. ఈ మాట నమ్మటం మనకు అలవాటు. బేసికల్లీ మనిషి మైండ్ నమ్మటానికి తయారు చేయబడిందండి. ఎవడు ఏది చెప్పినా నమ్ముతాం. ఆ నమ్మిన ప్యాటర్న్లో ఉన్న ప్రభుత్వాలను కురుస్తాం, కొత్త ప్రభుత్వాలను తెచ్చుకుంటాం. మళ్ళీ వీడేదో చేస్తాడు, మళ్ళీ ఇంకోటి వచ్చి ఒక మాట చెప్తాడు, నేను ఇది వీళ్ళు తప్పు చేస్తున్నారు, నేను సరి చేస్తాను. మళ్ళీ వీడిని కూలుస్తాం, వాడిని తెచ్చుకుంటాం. ఇలా 4-5 సార్లు కూల్చి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకునే లోపల నువ్వు యవ్వనం నుంచి వృద్ధాప్యానికి వచ్చేస్తావు. కానీ నీ బ్రతుకు మాత్రం అక్కడే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పేవి అబద్ధాలు. ఈ అబద్ధాలను నమ్మటం మీద ఆధారపడిన జీవితాలు మనవి. నమ్మకం మీద ఆ పుట్టుక నుంచి గిట్టుట వరకు వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో మనల్ని పరిపాలించడానికి, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఎంపీలను పంపిస్తాం పార్లమెంట్. నిజానికి నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీపీలు అవ్వాలి, ఎమ్మెల్సీలు అవ్వాలి, స్టేట్లో దున్నొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదేనండి వీళ్ళ ప్లానింగ్. కానీ ఈ రాష్ట్రానికి ఎంత నిధులు కావాలి, ఈ రాష్ట్రానికి ఏం జరగాలి, ఏం జరిగితే నా నియోజకవర్గం, నా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడుతుంది, ఏం జరిగితే మేము భవిష్యత్తు బెటర్గా చూడగలుగుతాము, ఏం జరిగితే మా నియోజకవర్గానికి లేదా మా కాన్స్టిట్యుయెన్సీ కంపెనీస్ వస్తాయి, ఏ లెవెల్లో లాబింగ్ చేయాలి పార్లమెంట్లో, ఇవి కదండి. ఒక పార్లమెంట్కి మీరు ఒకరిని పంపించడానికి, ఒక పార్లమెంటేరియన్ని మనం పంపించాలి అంటే ఈ గుణగణాలను చూసి పంపించాలి. కానీ ఈరోజు రాజకీయాలు ఎలా ఉంటాయి? వాడు డబ్బులు పెడతాడా, వాడు ఇన్ని కులాలను తీసుకురాగలడా, ఈ కులపు ఓట్లన్నీ తీసుకొచ్చి మన ముందర పెట్టగలడా, వాడు ఎనఫ్ ఫండ్స్ని అన్ని 7-8 నియోజకవర్గాలు ఉంటాయి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, వీళ్ళకి డబ్బులు ఇవ్వగలడా, అక్కడ ఎమ్మెల్యేల క్యాండిడేట్లను, ఎంపీలను, సర్పంచ్లను, మండల ప్రెసిడెంట్ అందరినీ మేపగలడా, పరుపులు వేయగలడా, తప్పులు చేయగలడా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని సాటిస్ఫై చేయగలడా, ఇవన్నీ నమ్ముకొని ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి మనం పార్లమెంట్కి పంపిస్తున్నాం. ఇట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్. 25 మంది ఎంపీలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి, దాంట్లో నన్ను తలకిందులుగా యాలాడేసా చెప్పగలను 20 నుంచి 22 మంది దాకా ఇటువంటి క్యాండిడేట్లే. ఒక ముగ్గురిని తమ కులస్తుల్ని, చదువుకున్న వాళ్ళను, మాట్లాడుతారు మనల్ని దాటకుండా అనుకున్న వాళ్ళని పంపిస్తారు పార్లమెంట్కి. వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడాలని ట్రై చేస్తుంటారు. వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, నువ్వు ఇంతే మాట్లాడాలి, ఇంతకు మించి మాట్లాడితే మా నాయకుడికి అవమానము, నీకు మా నాయకుడి కన్నా తెలివి ఉందన్న విషయం తెలిసిపోతుంది, మాట్లాడకూడదు, నువ్వు ఇంతే మాట్లాడాలి, మేము రాయేస్తే వేయించుకోవాలి, మేము కొడితే కొట్టించుకోవాలి, పైన వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి, దేశంలో ఎక్కడ రాజకీయాలు చేసి నిన్ను కొడితే కూడా కొట్టించుకోవాలి, నా బదులు నువ్వు చావాలి, ఒకవేళ కత్తి నా వైపు వస్తే నువ్వు చావాలి రాజకీయం. ఇది ఎంపీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. మిగతా స్టేట్స్ కూడా ఇలాగే ఉండొచ్చు, కానీ నేను ఆంధ్రప్రదేశ్ వాడిని కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి వీడియో. ఇతను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు.
ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో దొరికాడట ఇతను. అలాంగ్ విత్ హిమ్ కొంతమంది తెలంగాణ లీడర్స్ కూడా దొరికారు. ఇతను నార్మల్ పొలిటీషియన్ అయితే నేను పట్టించుకోనండి. హీ ఈజ్ ఏ పార్లమెంటేరియన్. పార్లమెంట్కి వెళ్తాడు ఇతను. మన ఆంధ్రప్రదేశ్ ఏలూరు నియోజకవర్గం గురించి మాట్లాడతాడు. ఇతనికి పార్లమెంట్ నిధులు ఉంటాయంట, ఎంపీ ఫండ్స్ ఉంటాయంట. ఆ ఫండ్స్ ని వాడి ఇతను నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలంట. ఇతను ఏం చెప్తాడు, నేను అబద్ధమే చెప్పను, నా మీద అందరూ నిందలేస్తున్నారు. ఒక ఛానల్లో డిబేట్ లో ఏమంటారండి, చట్టపరంగా ఇతన్ని రీహాబ్కి పంపించాలి. హరే, ఒక పేద పని చేసుకునే సాధారణమైన ఒక మహిళ కొడుకు ఇట్లాంటి తప్పులు చేస్తే రీహాబ్కి పంపిస్తాం. ఎందుకంటే అరే నువ్వు బ్రతకాలరా, మీ అమ్మ పని చేసుకుంటా ఉంది, ఏం బ్రతుకుతున్నావురా, ఆమె సంపాదనతో నువ్వు డ్రగ్స్ కొనుక్కొని డ్రగ్స్ తింటావేంట్రా అని రీహాబ్కి పంపించి వాడిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక పార్లమెంటేరియన్ 50 సంవత్సరాల దగ్గరకు వచ్చిన వాడు ఒక ప్రైవేట్ పార్టీలో కూర్చొని డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తా, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తా, వాడిని ఏం రీహాబ్కు పంపిస్తామండి? రీహాబ్కు పంపించాల్సింది జనాలను. ఎందుకంటే ఇటువంటి ఎలక్షన్స్ ని, ఇటువంటి పాలిటీషియన్స్ ని ఎన్నుకుంటున్నారు. యుసి, ఇది అసెంబ్లీ లీడర్ చేసిన, పార్లమెంటరీ లీడర్ చేసిన తప్పే. ఎందుకు నేనో మీరో చేసినా కూడా తప్పే. బట్ ద క్వాంటిటీ ఆఫ్ ద తప్పు కదా. ఒక పార్లమెంటేరియన్ ఇండియాలో 545 మంది మాత్రమే కూర్చోగలిగిన, అఫీషియల్గా కూర్చోగలిగిన ఒక హౌస్లో కూర్చొని ఒకడు డ్రగ్స్ కన్విక్ట్గా ముద్ర వేయబడి, దట్ టు రిప్రజెంటింగ్ ద ఆంధ్రప్రదేశ్, దట్ టు ద స్టేట్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ స్టేట్ విచ్ హ్యాస్ అ బెటర్ ప్రాస్పెక్ట్స్ అక్రాస్ ద ఇండియా. అది జగన్ అవ్వనివ్వండి, లోకేష్ అవ్వనివ్వండి, చంద్రబాబు అవ్వనివ్వండి, పవన్ అవ్వనివ్వండి, మీరందరూ చెప్తుంది ఏంటి, స్టేట్కి మంచి భవిష్యత్తు ఉంది, స్టేట్ని మేము ముందరికి తీసుకెళ్తున్నామని. అటువంటి స్టేట్ నుంచి ఒకడు పార్లమెంట్లో కూర్చొని డ్రగ్స్ కన్విక్ట్గా కూర్చొని ఉంటే అది ఆంధ్రప్రదేశ్కి అవమానమా కాదా? ఒక అసెంబ్లీకి చెందిన ఒక ఎమ్మెల్యే అమ్మాయిని వేధించిన కేసులు ఎదుర్కోవటం, 5 సార్లు అబార్షన్ అంటూ, ఆదిమూలం అనే ఎమ్మెల్యే ఇంకా ఏకంగా ఆయనది వీడియోనే వచ్చేసింది బయటికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. అసలు ఒక పలానా కలెక్టర్ దొరికాడనో, పలానా ఎంపీడీఓ దొరికాడనో, పలానా ఆర్టీఏ ఏజెంట్ దొరికాడనో ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం ఇటువంటి వినేవాళ్ళం. కరప్షన్లో పలానా ఎంపీడీఓ లంచం తీసుకుంటున్నాడు, పలానా ఆర్టీఏ ఏజెంట్ లంచం తీసుకుంటున్నాడని. నో, ఇప్పుడు లంచాలు ఏం లేవు. డైరెక్ట్గా సెక్స్ స్కాండల్స్, డైరెక్ట్గా డ్రగ్స్ స్కాండల్స్. డ్రగ్స్ నియంత్రిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, అసలు డ్రగ్స్ ప్రొడక్షన్ ఎక్కడ అవుతుందో తెలుసుకోలేరా, డ్రగ్స్ ఎలా లాజిస్టిక్స్లో వస్తుందో తెలుసుకోలేరా, స్టేట్లోకి ఎలా ఎంటర్ అవుతున్నాయో తెలుసుకోలేరా, ఏ ట్రైన్లో వస్తుందో, ఏ బస్సులో వస్తుందో, ఏ ఫ్లైట్లో వస్తుందో కూడా మీ దగ్గర డేటా లేకపోతే, మీ దగ్గర సర్వైలెన్స్ లేకపోతే, ఒక డీలర్ దగ్గరికి ఎలా వస్తుంది, డీలర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ దగ్గరికి ఎలా వెళ్తుందో ఒక డేటా లేకపోతే, అంత పెద్ద పార్టీలలో అది ఎలా వినియోగానికి వస్తున్నాయో మీ దగ్గర డేటా లేకపోతే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్? అసలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనేది పక్కన పెట్టండి, లా అండ్ ఆర్డర్ పర్పస్ ఏంటి? దీని గురించి మాట్లాడతారు అనుకుంటే పాలిటీషియన్స్ తమ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నేను ఐఎమ్ రియలీ వర్రీడ్ అబౌట్ ద స్టేట్. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను తిట్టడానికి ప్రజా సభలు పెట్టి నన్నంటే చెప్పుతో కొడతాను అని చొప్పెత్తి చూపించిన పవన్ కళ్యాణ్ ఈరోజు నీ కూటమిలో ఉన్న ఎంపీ ఒక ఆయన డ్రగ్స్ కేసులో దొరికితే యూరిన్ బదులు నీళ్లు పట్టించాడట. ఇటువంటి అలిగేషన్స్ టీవీల ద్వారా తెలుసుకుంటున్నప్పుడు ఒక్కసారి మీరుపై చంద్రబాబు గారిని, సార్ ఇది తప్పు కదా, మీరు ఇలా చేయడం తప్పు కదా అని నిలదీయలేరా? ఎంత హ్యాపీగా నిన్న సాయంత్రం, ఈజ్ డ్రగ్స్ ఎ స్మాల్ ఇష్యూ, ఎవడో ఎక్కడో ప్రైవేట్ పార్టీలో ఒక డ్రగ్ పార్టీ చేసుకుంటున్నాడు అంటేనే అది పెద్ద ఇష్యూయే. అలాంటిది ఒక పార్లమెంటేరియన్ ప్రైవేట్ పార్టీలో డ్రగ్స్ చేసుకుంటూ దొరకటము, దట్టు ఇంకో స్టేట్లో దొరకటము, అది మనకు అవమానం కాదా? అది మనం సోషల్లీ రెస్పాన్సిబుల్ కాదా? మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? మనం మన ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత లేదా? నేను మాట్లాడితే ఎంతండి, నేను చిన్న వ్యక్తిని, యూట్యూబ్లో ఒక వీడియో చేసుకునేవాడిని. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఒక యాక్టర్ మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుందా, ఉండదా? ఇదే డ్రగ్స్ గురించి విక్రమ్ సినిమా తీస్తే నోరు తెరుచుకొని సూపర్ హిట్ చేసి 1000 కోట్లు ఇచ్చామే.
పవన్ కళ్యాణ్ మీరు ఉస్తాద్ భగత్ సింగ్ పార్టీలో ఒక్కసారి డ్రగ్స్ గురించి మెన్షన్ చేస్తుంటే మీ విలువ పెరిగేది కదా, మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గౌరవించేవాళ్ళు కదా. డ్రగ్స్ తినకండి అని ఒక్క మాట మీరు అనౌన్స్ చేసి చంద్రబాబు గారిని అదే స్టేజ్ మీద నుంచి సార్ ఇది తప్పు మనం చేయకూడదు అని ఒక్క మాట అనుంటే మీ జనసేన స్థాయి అక్కడెక్కడో ఉండేది కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు యూ యూజ్ యువర్ ప్లాట్ఫామ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ, అసలు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ప్లాట్ఫామ్ని మీరు ప్రతిసారి వాడికి కాంట్రాక్ట్ చేసుకుంటాడు, వాడు ఇవి చేసుకుంటాడు, నాకు సినిమాలు తప్ప ఏం లేవు. సినిమాలు కాకుండా మీకు రాజకీయం ఉంది, ప్రజల భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి రెడీగా ఉన్నారు. మీకోసం కొన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలు మిమ్మల్ని కోసుకొని బ్లడ్ ఇట్లా చేతులు కోసుకొని పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు గోడల మీద. వాళ్ళకి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఒక బెటర్ సమాజం కాదా? ఎంతసేపు మన సినిమా డబ్బానైనా, ఎంతసేపు ఉస్తాద్ చూడండి టికెట్ రేట్లు కొంచెం పెంచుతా, నాకు సినిమాలు తప్ప ఏం లేదు, ఎందుకు ఈ బేలార్పులు? ఒక్కసారి జీవితంలో గుండె మీద చేసుకొని సమాజానికి ఏం తిరిగిచ్చావని ఆలోచించినప్పుడు నిన్ను నువ్వు అసహించుకోకూడదు, గుర్తుపెట్టుకో.